హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫాతిమాస్ కిచెన్ ఫ్లేవర్స్ అండి. ఈరోజు ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే చూశారు కదా, పన్నీర్ మసాలా అండి. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక చిన్న కప్పు పెరుగు వేసుకోండి. ఆ పెరుగులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ వరకు కారం, కొద్దిగా పెప్పర్ పౌడర్, కొద్దిగా వేసుకొని బాగా వేసుకోండి. ఈ పెరుగులో మనం వేసాం కదా, ఇవన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోండి. ఒక 2 మినిట్స్ బాగా బీట్ చేయండి, కలిసిపోద్ది మొత్తం చక్కగా. ఇప్పుడు అందులో పన్నీర్ ముక్కల్ని అందులో యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నీ ఆ పన్నీర్కి బాగా పట్టేటట్టు ఒక 2 మినిట్స్ కలపండి. కలిపి పక్కన పెట్టాల్సిన అవసరం ఏం లేదండి, జస్ట్ ఒక 2 మినిట్స్ కలపండి. కలిపేసి పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఇవన్నీ కలిపేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కలు, అందులో వేసేసి ఒక 2 to 3 మినిట్స్ వరకు ఫ్రై చేయండి. ఎక్కువ చేయొద్దండి, 2 to 3 మినిట్స్ ఫ్రై చేస్తే చాలు, చక్కగా ఫ్రై అవుతాయి. మూత వేసి ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి. కలపండి మధ్యలో ఒకసారి. చూసారు కదా, చక్కగా ఫ్రై అయ్యి పన్నీర్ ముక్కలు. ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలు తీసేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. చాలామంది చాలా వెరైటీగా చేస్తారండి పన్నీర్తో. ఇది చాలా సింపుల్గా, చాలా తొందరగా అయిపోద్ది ఈ ప్రాసెస్. ఒకసారి ట్రై చేయండి. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు చేశాను నేను. అంత సింపుల్గా, అంత ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అందులో హోల్ గరం మసాలా వేసుకున్నాను, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 3 లవంగాలు, 3 మిరియాలు, కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకున్నాను, ఒక 2 బిర్యానీ ఆకులు. తర్వాత ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని వీలైనంత సన్నగా చాప్ చేసుకోండి. చాప్ చేసుకొని చక్కగా వేగనివ్వండి. మూత వేసి మధ్యలో తీసి కలుపుతూ ఉండండి. చూసారు కదా, ఉల్లిపాయలు చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని బాగా కలపండి. తర్వాత ఒక 2 టమాటాలు మిక్సీలో వేసుకోండి, ప్యూరీ చేసుకోండి. మిక్సీలో వేసుకొని యాడ్ చేసి బాగా కలిపి ఇప్పుడు అందులో ఒక పావు టీ స్పూన్ పసుపు, మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం, కొద్దిగా ధనియా పౌడర్ వేసి బాగా కలపండి. కలిపేసి అందులో ఒక చిన్న గ్లాసు వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా పన్నీర్ ముక్కలు, ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకోండి. ఇక్కడ కూడా పన్నీర్ పీసెస్ ఎక్కువ కుక్ చేసుకోవద్దండి. ఇంకా 5 మినిట్స్లో ఆఫ్ చేస్తామనగా వేసుకోండి, ఎందుకంటే పన్నీర్ చాలా గట్టిగా అయిపోద్ది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కసూరి మేతి, కొద్దిగా పెప్పర్ పౌడర్, కొద్దిగా ధనియా పౌడర్, సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా కలపండి. అంతేనండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. చాలా సింపుల్గా, చాలా తక్కువ టైంలో, చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చండి పన్నీర్ మసాలా. మూత వేసి స్టవ్ ఆఫ్ చేయండి. చపాతీతో, రైస్తో, వైట్ రైస్ అయినా, బగారా రైస్ అయినా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈరోజు మా పిల్లలకి చపాతీ పన్నీర్ మసాలా వేసి పంపించాను స్కూల్కి. మార్నింగే చేసుకోవచ్చు, ఎలాంటి టెన్షన్ లేకుండా. ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుందండి. చూశారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. బాయ్ బాయ్.